ఓ అవును. రకంగా చెప్పాలంటే అడవి ప్రాంతాల్లో పెద్ద సమస్య ఏంటంటే అడవిని అడవిలాగా మెయింటైన్ చేయడం అటవీ శాఖ చేయదు. హ్మ్. అక్కడ జాగ్రత్తగా ఆ తర్వాత కొంతమంది పెద్దోళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తారు. లేకపోతే హ్మ్. ఇట్లాంటి ఎస్టేట్స్ ఇవన్నీ వ్యవసాయమే కదా అక్కడ. అదేంటి అవును. ఆ అవును. ప్రాంతంలో ఉన్నటువంటి లేబర్‌కి పని ఇలా దొరుకుతది. ప్రభుత్వాలు పని అవును. చూపించలేవు. హ్మ్. ఇలా పని చూపిస్తున్నారు కాబట్టి స్థానికులు కూడా వీళ్ళకే సహకరిస్తారు తప్పించి, అది మా అడవి, మాది అనేటటువంటి దాంట్లో గొడవలు చేస్తున్నాయి ఎంతవరకు ఉన్నాయి చెప్పండి? అసలు అవును. అడవిలో ఉన్నటువంటి భూముల్లో షిరిడీ సాయి అని చెప్పి మొన్న ఆయన దర్యాప్తుకి ఆదేశించారు. అదే షిరిడీ హ్మ్. సాయితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇంతకుముందు అదే షిరిడీ సాయి మీద బోలెడంత కుంభకోణాలు ఆరోపణ చేసింది. అదే షిరిడీ సాయి అవును. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంది. చంద్రబాబు హ్మ్. గారి బొమ్మ హ్మ్. పెట్టి. హ్మ్. కాబట్టి హ్మ్. అవును. ఇయన్నీ ఏంటంటే ఒ ఒకడు పూర్తిగా నీతిగా ఉండి ఎదుటివాడిని హ్మ్. నిలదీస్తే అది నైతిక రాజకీయం. దమ్మున్న హ్మ్. రాజకీయం. హ్మ్. నేను నా దోవన కరప్షన్‌ని ప్రోత్సహిస్తాను. ఎదురోడి హ్మ్. కరప్షన్ మాత్రమే కేసులంటే, దాంట్లో హ్మ్. నైతికత ఏముండదు. కేవలం హ్మ్. ప్రతీకార రాజకీయాలు, లేదంటే మన మీడియాని కాలక్షేపం కడుపు నింపుకునేటటువంటి రాజకీయం తప్పించి ఏముండదు. పబ్లిక్ ఎప్పుడు సీరియస్‌గా తీసుకుంటారు? ఇవన్నీ పబ్లిక్ చర్చించుకుంటున్నారా? జగన్ హ్మ్. ఏసేయాలని చూస్తున్నాడురా చంద్రబాబు అనుకుంటాడు అంతే. రచ్చబండ దగ్గర. అంతే. అదే అవును. సందర్భంలో జగన్ గాడు లొంగుతాడారా? ఆడాడు లొంగుతాడురా అంటాడు హ్మ్. యువతలోడు. ఇంతే హ్మ్. రచ్చబండ రాజకీయం నడుస్తది గానీ, జగన్ గాడు బాగా తినేసాడు.